ప్రార్థన చేసుకుని మరి ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం నాన్న. రాత్రికాల సమయంలో మరి జరగవలసినటువంటి కుటుంబ ప్రార్థన మరి స్థానిక సంఘ పెద్దలు నరసింహమూర్తి గారి గృహం నందు మరి కృతజ్ఞత కూడిక నిమిత్తమై మరి రాత్రికాల సమయంలో అక్కడ పరిచర్యలో మరి దైవ సేవకుల ద్వారాగా సంఘ బిడ్డల ద్వారాగా మరి ఆ కృతజ్ఞత కూడిక దేవునికి మహిమకరంగా జరిగింది. మరి అందును బట్టి రాత్రికాల సమయంలో జరుపుకోవాల్సినటువంటి ఆ కుటుంబ ప్రార్థనను మరి దేవుడి సమయాన్ని అనుగ్రహించారు కనుక ఈ సమయాన్ని కాలయాపన చేయకుండా ఈ ఉదయకాల సమయంలో రాత్రికాలపు కుటుంబపు పరిచర్యను కుటుంబపు ప్రార్థన మనం ముందు కొనసాగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుల ప్రేమ గల మా కణతండ్రి కృపగల దైవం మీ అపరమైన నామానికే వేలదు వందనాలు స్థుతులు స్తోత్రాలు తెన్నుకున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో తండ్రి రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మేము చేయించగా ఆజ్ఞించేంతవరకు మీ కృపలో ఇలా చేయండి తండ్రి. అయినా ఇదిగోని తండ్రి మేము వాక్యం చెల్లించుండగా మా మనోన్నతను తెరవండి తండ్రి. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి కాజీ కాబట్టి ఇంకా నాలుగుల గారు ఉంటాను ఇటు పరిస్థితి అంటే కృష్ణ పరతండి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ఫలితం వేతన మమ్మల్ని దీవించి అంత రోటరీ కదండి. వాక్యం చదువుకుంటే వాటి నాన్న సంత కుటుంబంలో చేయింది రోటరీ కదండి. వాక్యం చదువుతాడు మా మరో తెరిసిరా చేయింది రోటరీ కదండి. వాక్యం చదువుతుండ మీదైనా సత్యనిగా అన్ని ఇంతండి. ఇంకెవరైతే అందరూ రోగులు అన్న ముట్టి ప్రశ్న వేసుకృష్ణ పరమతండ్రి ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. మోషబాబు చూడాలి నువ్వు అక్కడ ప్రార్థన. మహాపరిశుద్ధుడు అని మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. దేవ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు దేవ, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థన నాయన మేము తండ్రి జరుపుకోవాల్సిన వారమైన తండ్రి నాయన పరిచర్యలో తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించే తండ్రి మీ మహిమ నిమిత్తం రాత్రికాల సమయంలో పెద్దల కుటుంబం ద్వారాగా చక్కటి నాయన పరిచర్య ద్వారాగా దైవ సేవకుల యొక్క మాటల ద్వారాగా చక్కటి సందేశం ద్వారాగా మీరు మమ్మల్ని ముందుకు నడిపించే తండ్రి మమ్మల్ని ఎంతగానో ఆనందపరిచారు నాయన, సంతోషపరిచారు నాయన తండ్రి. ధారాళంగా మమ్మల్ని తృప్తిపరిచినందులకే కృతజ్ఞతలు ప్రభా. మరి యొక్క సమయంలో ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభా మరి ఇచ్చిన ఈ సమయాన్ని తండ్రి రాత్రికాలపు ప్రార్థనని ఈ ఉదయకాల సమయంలో మీకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగేటువంటి చక్కటి భాగ్యాన్ని, చక్కటి సమయాన్ని, అవకాశాన్ని నాయన మీరు తెరిచినందులకే కృతజ్ఞతలు తండ్రి. మరి యొక్క సమయంలో యోబు గ్రంథం 17వ అధ్యాయం ద్వారాగా నేరుగా మీరు మాతో మాట్లాడండి. మా లోపాలను నాయన తండ్రి మా అపరాధాలను మమ్మలను సరిచేసి ప్రభు దైవ సేవకులు మమ్మల్ని ఎలాగైతే నిలబెట్టాలనుకుంటున్నారు ప్రభు అలాగ మీ ఎదుట మేము నిలబడి మీకు నాయన సంఘపక్షాన్ని మీకు సేవ చేయడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన బిడ్డలు వయసులోనూ నాయన ఎదుగుతున్నారు ప్రభు నాయన, అలాగే తండ్రి జ్ఞానంలో కూడా నీ బిడ్డలు ఎదగడానికి సహాయాలు తెచ్చండి. అలాగే నాయన మనుషుల దయందు ఎదుగుతున్నారు ప్రభు, మీ దయందును నీ బిడ్డలు ఇరువురు నాయన ఎదగడానికి సహాయాలు తెచ్చండి. అలాగే నాయన ప్రార్థనలో ఎదుగుతున్నారు ప్రభు నాయన, ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని వారికి అనుగ్రహించండి. అలాగే నాయన ప్రార్థన నేర్చుకుంటున్నారు తండ్రి, దాంట్లో నాయన ప్రార్థనలో నాయన పలకవలసినటువంటి పదాలు ఇతరుల కొరకు ప్రార్థించవలసినటువంటి విధానాన్ని నీ బిడ్డలకి నాని ఒక పరిచర్య ద్వారాగా నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి. అయా యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకులు నాయన రాజుగారిని, రాణి గారిని మీరు ప్రేమించి నాయన తండ్రి వారి కుటుంబమును ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు దేవా. వారి కుటుంబం నాయన ఏ రీతిగా దీవించబడిందో తండ్రి అన్ని కుటుంబాలు కూడా అలా దీవించబడాలని నాయన తండ్రి ఓదూరులోను వైఎస్ఆర్ నగర్లోను వారు ప్రయాసపడుతున్నాయన ఎన్నో ఆత్మలు నాయన వారు సంపాదించే ప్రభావ మీ మహిమ కొరకు నేను ముందు కొనసాగుతుండగా మీ సహాయాన్ని వారికి అనుగ్రహిస్తున్నందుకు మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ నేను మరి ఓదూరులోను వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నేను సంఘ బిడ్డలందరినీ ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. వారిని వారి కుటుంబంలో దీవించండి. అలాగే నాయన మరి నూతన సంవత్సరంలో వారు చేసినటువంటి తీర్మానం అనుసారంగా ప్రతి ఒక్కరూ నాయన తండ్రి మరి మీ సన్నిధిలో ముందుకు నడుచుకుని ప్రభావ పరిచర్య చేసిన మిమ్మల్ని మహిమపరచడానికి సహాయాలు తెచ్చమని తండ్రి. మరి ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ రీతిగానైనా మిమ్మల్ని మహిమపరచాలని నాయన మీరు వారిని ఉద్దేశించి ఈ లోకాన్ని పంపించారు. ఆ ఉద్దేశాలని తండ్రి పరిపూర్ణంగా నాయన సంపూర్ణంగా తండ్రి నెరవేర్చి తండ్రి మీ కుమారుని వల్ల ఈ లోకంలో మిమ్మల్ని మహిమపరచడానికి మీ సహాయమును నాయన మీ యొక్క ఆదరణ పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించమని తండ్రి. మరి ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని ఈ ప్రార్థన నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. ఓకేనా, మంచిది నాయన. యొక్క సమయంలో
మరి యోబు గ్రంథము 17వ అధ్యాయాన్ని నేడు మనం అందరం కూడా బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదువుకుంటూ ఈ యొక్క సమయంలో మన అందరం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథము 17వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుందాం. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, నా నిమిత్తము సమాధి సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయువారు నా యొద్దనున్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగానున్నవి. ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము, నీ అంతట నీవే పూటపడుము. మరి ఎవడును నా నిమిత్తము పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానమును మరుగు చేసితివి. కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపుడు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెత కాదాస్పదముగా చేసి ఉన్నాడు. నలుగురు నా ముఖము మీద ఉమ్మి వేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను. నా అవయవములన్నీయు నీడవలే ఆయను. యథార్థవంతులు దీనిని చూసి ఆశ్చర్యపడుదురు. నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూసి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. 10వ వచనము. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయుడి. మీలో జ్ఞానవంతుడు ఒకడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయను, నా హృదయవాంఛ భంగమాయను. రాత్రి పగలనియు చీకట కమ్ముటియే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నా కుండిని ఎడల పాతాళం నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లివని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణాధారం ఏది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డుకమ్మల యొద్దకు దిగువచ్చుచున్నది. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయనా. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 17వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను మనం అర్థం చేసుకుంటే దేవుడు చాలా సంగతులను మనకి బోధిస్తారు నాయన. అండి, దేవుడు తన సంగతులను మనకు అందరికీ ఏం చేస్తారు? ఆయన బోధిస్తారు. ఆయన మనకి బోధ చేయాలని అంటే మనం ఎలా ఉండాలి? ఆయన బోధ వినడానికి వెరీ గుడ్ నాయన. మనం ఎలా ఉండాలి? ఆయన బోధ వినడానికి సిద్ధంగా ఉండాలి. ఏమండి, మన దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నటువంటి సైనికులు ఎలా ఉంటారో సిద్ధంగా ఉంటారు. ఎందుకనంటే ఏ సమయాన ఎదురు దాడి జరుగుతుందని ఆ దాడికి వారు సైనికులు ఎలాగైతే సిద్ధంగా ఉంటారో, దేవుని పిల్లలుగా మనము కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి మనం కూడా ఎలా ఉండాలి? సిద్ధపడితే దేవుడు తన మనసును మనకు తెలియజేస్తాడు. ఆమోసు ప్రవక్త ద్వారాగా దేవుడు ఒక మాట అన్నాడు. ఆయన తన ప్రవక్తలకు సేవకులకు ఆయన మరుగు చేయని సంగతి ఏదీ లేదంటే అన్నీ తెలియజేస్తారట ఆయన.
ఏం చేస్తారు నాయన? మరుగు చేయరు. మరుగు చేయకుండా తెలియజేయకుండా ఆయన ఉండరట. మరి ఏం చేస్తారు? ఏం చేస్తారు అంటే మరుగు లేక పైదలిగేమో ఒకసారి ఆయన తెలియజేస్తాడని వాక్యం మనకి సెలవిస్తుంది. మనం ఆమోసు గ్రంథం ఒకసారి నేను తీనాను. ఆమోసు గ్రంథము పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ మంచి మాటను మనం చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది, కొత్త నిబంధన గ్రంథంలో అది నేను చదువుతున్నాను చూడండి. అక్కడ ఏమని రాయబడిందంటే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ కూడా చేయడట. దేవునికి మనం ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నామనుకోండి, ఆయన తాను సంకల్పించిన దానిని మనకి ఏం చేస్తారట? ఆయన తెలియజేస్తాడు. ఇప్పుడు ఆయన సంకల్పాన్ని మనం తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాం బాబు? ప్రయత్నాలు చేస్తున్నాం కనుక ఇప్పుడు యోబు గ్రంథం ద్వారాగా 17వ అధ్యాయం ద్వారాగా యోబు గారి ద్వారాగా దేవుడు ఆయన మనకి తండ్రి ఆయన ఉద్దేశాలు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు ఒకసారి మనం లేఖనాల్లో చూద్దాం. నా ప్రాణము సమస్యపోయిను, నా దినములు తీరును, సమాధి నా నిమిత్తం ఎలా ఉందట? సిద్ధంగా ఉంది నా నిమిత్తము. ఎందుకనంటే మరి ఆయన అన్నీ అయిపోయినాయి కదా, బిడ్డలు చనిపోయారు, భార్య ఏమో దూరంగా ఉంది, ఏమండి ఆస్తులు పోయినాయి, పనివారు పోయారు, ఒంటెలు గొర్రెలు, ఏమండి అవన్నీ కూడా ఏమైపోయినాయి? ఆయన పోయిన ఇంకా నేను కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకనే నా నిమిత్తం ఎలా ఉందట? సమాధి. అందుకనే దేవుడు కూడా మనం కూడా చనిపోవడానికి ఇప్పుడు మన సమయం కూడా అయిపోయింది. అందుకని ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. నా నిమిత్తం ఏముందంటున్నాడు ఆయన? సమాధి. ఇలా చూడాలి బాబు, ఇంక నువ్వు వాటిని తిరగకూడదు, ఇలా చూడాలి, నా మాటలు వినాలి. నా నిమిత్తం సమాధి సిద్ధము అన్నది. ఎగతాళి చేయవారు నా యొద్ద చేరి ఉన్నారు. ఇప్పుడు స్నేహితులందరూ కూడా ఏం చేయడానికి వచ్చారు? యోబుని ఆదరించడానికి వచ్చినటువంటి వీరు ఇప్పుడు ఎలా మారిపోయారు? ఆయనకి ఎగతాళిగా మారిపోయారు. అండి చూడండి ఇంకేమంటున్నాడు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకి ఎదురుగానే ఉన్నవి. ఇంతకీ ఏం పుట్టిస్తున్నారట వాళ్ళు? వివాదాలు. అసలు వివాదాలను అనచాలి కదా ప్రియులారా. వివాదాలను ఏం చేయాలి? అనచాలి. గొడవలను అనచాలి. వివాదాలను ఏం చేయాలి? అదుపులో పెట్టాలి వాటిని. కానీ వీళ్ళు వివాదాలను పుట్టిస్తున్నారట. వారు పుట్టించి వివాదములు నా కన్నులకి ఎదురుగానే ఉన్నవి. వివాదాలు పుట్టిస్తున్నారట, గొడవలు పెడుతున్నారట. కానీ నాయన నేను మీతో మాట్లాడుతున్నారు, మీరు వివాదాల జోలికి గొడవల జోలికి కొందరు ప్రవీణులు అనుకుని వీటి నుంచి తొలగిపోయారు కనుక మీరు ఫిండర్ ఆఫ్ సైలెన్స్గా ఉండండి నాయన అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఏర్పాటు చేయము, దయచేసి నా నిమిత్తము అంతటి నీవే పూటపడమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎవరో? యోబు గారు. మరి ఎవడు నా నిమిత్తం పూటపడును? మీరు ఎదుటివారి నిమిత్తం పూటపడొద్దు, జామీను కూడా ఉండొద్దని మనకి సెలవిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఏనాడు ఇప్పుడు చూడండి, మనం 2 లక్షలకి 3 లక్షలకి ఎదుటివారికి ఏం చేస్తామనంటే జామీను ఉంటుంటాం, పూట పడుతూ ఉంటుంటాం. ఏమండి మరి అవతల వారు మంచివారు కాకుండా ఎగ్గొట్టేసారనుకో అప్పు మనం కట్టాలి. ఇప్పుడు అది నా నిమిత్తం ఎవరు పూట పడతారో అని యోబు గారు తన స్నేహితులతో మాట్లాడుతూ, తండ్రితో మాట్లాడుతూ నీవే నాకు పూట పడమని దేవుని వేడుకుంటున్నాడు. ఏమండి ఇప్పుడు 4వ వచనం చదవాలి మీరు, మనం అందరం కూడా. 4వ వచనం చదవమ్మా. నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపకి ఉన్నావు. దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు ప్రియులారా. నీవు వారి హృదయానికి ఏం చేశాడట? జ్ఞానాన్ని మరుగు చేశాడట. దేవుడు ఏం చేశాడు తల్లి? జ్ఞానాన్ని మరుగు చేశాడనంటే ఇప్పుడు నేను అప్పుడప్పుడు మీరు సెల్ ఎత్తుకుంటూ ఉంటారు. నా ఇంటి దగ్గరికి రాగానే డాడీ సెల్ ఎక్కడ ఉందనంటే సెల్ కనపడుతుందా? నేను దాచేస్తాను. ఎందుకని? మీరు వచ్చి పనులు చేయకుండా సెల్లను పట్టుకుని ఉన్న పనులు పాడు చేసుకుంటారు, ఉన్న సమయాన్ని పాడు చేస్తారని. అలా దేవుడు కూడా తన జ్ఞానాన్ని ఏం చేశాడట? ఆయన మరుగు చేసేసాడు అన్నాను. మరుగు చేయబడ్డారు కనుకనే కావున నీవు వారిని హెచ్చింపకి ఉన్నావు. ఇప్పుడు స్నేహితులందరి హృదయాలకి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు జ్ఞానాన్ని మరుగు చేశాడు కనుకనే ఏం చేస్తున్నారు? వాళ్ళకు వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. జ్ఞానాన్ని ఉద్దేశించి, దేవుడిని ఉద్దేశించి మాట్లాడితే దేవుడు వారికి జ్ఞానాన్ని మరుగు చేస్తాడు, దేవుడు వారికి జ్ఞానాన్ని తెలియజేస్తాడు. ఎప్పుడైతే జ్ఞానం వారికి తెలియజేయబడిందో జ్ఞానానుసారంగా నడుచుకుంటారో వారిని ఆదరించుకుంటూ ఇతరులని ఆదరిస్తూ ఉంటారు. వారిని ఆదరించుకుంటూ ఇతరులను ఆదరిస్తారు. ఎప్పుడు? దేవుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తే. కానీ యోబు ఇక్కడ ఏమంటున్నాడు? నీవు వారి హృదయానికి ఏం చేశాడు? దేవుడు జ్ఞానాన్ని మరుగు చేసేసాడు.
మరుగు చేయడం అంటే దేవుడు జ్ఞానాన్ని ఏం చేసేసాడు? దాచేశాడు. ఇప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని దాచి ఇవ్వలేదు. ఇదిగో బైబిల్ గ్రంథంగా మనకి ఇచ్చేసాడు దేవుడు. మరుగు చేయలేదు ఆయన ఇచ్చేసాడు మనకి. దేవుడు తన జ్ఞానాన్ని ఏం చేశాడు? ఇచ్చేసాడు. ఇప్పుడు ఇచ్చిన దీనిని మనం ఏం చేయాలి? చదవాలి. దైవ సేవకులు మన లవరాజయ్య గారు మనకి వాక్యాన్ని నేర్పించారు కదా. ఆదివారం ఉదయకాల సమయంలో ఓదురు క్రీస్తు సంఘంలో బోధ చేశారు కదా. ఆయన నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా తెరవబడ్డాయా, మూత వేయబడ్డాయని. కనుక ఈ నేత్రాలు మనం బైబిల్ చదువుతున్నాం కానీ మనోనేత్రాలు వెలగకపోతే ఈ దీంట్లో వ్రాయబడినటువంటి మాటలు మనకి ప్రవక్తలకు సహితమే అర్థం కాలేదని మంచి చక్కటి సందేశాన్ని వారు మనకి నేర్పించారు. కావున నీవు వారి హృదయానికి జ్ఞానం మరుగు చేసేటివి. యోబు గారు ఏమంటున్నారు? తన స్నేహితులకి దేవుడు జ్ఞానాన్ని మరుగు చేశాడు కనుకనే వారిని ఏం చేయట్లేదంటే దేవుడు హెచ్చించట్లేదు. ఈరోజు మనిషి హెచ్చింపబడాలి అని అంటే, దేవుడు పెద్ద స్థాయిలోనికి తీసుకుని వెళ్ళాలంటే జ్ఞానము వారికి కావాలి. జ్ఞానం ఎక్కడుంది? బుద్ధి, జ్ఞానము, సర్వము, సంపదలు ఎక్కడున్నాయి తల్లి? క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. అంటే యేసు క్రీస్తుల వారి దగ్గరే జ్ఞానం ఉంది. ఆయన జ్ఞానానికి మూలము కనుక దేవుడు ఒక మాటలో చెప్పేసాడు. ఏమన్నాడంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుకున్న ఎడల నన్ను అడగని, నేను మీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఏమడిగితే ఇస్తానన్నాడు ఆయన? జ్ఞానాన్ని అడిగితే నన్ను అడగని, మీకు జ్ఞానాన్ని ఇస్తానన్నాడు. జ్ఞానం అడిగిన తర్వాత మనిషిని ఏం చేస్తుంది తెలుసా? ఉప్పొంగ చేస్తుంది, గర్వించేటట్టుగా చేస్తుంది. మనం జ్ఞానంతో పాటు దానిని కాపాడేది ఒకటి ఉన్నది. ఏంటది? బుద్ధి. నీ ప్రజలను కాపాడగలిగేటువంటి బుద్ధిని నాకు దయచే, జ్ఞానాన్ని దయచే తండ్రిని ఎవరిని వేడుకున్నారో? సొలొమోను గారు దేవుని వేడుకున్నాడు. ఆయనకి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు కనుకనే గొప్పవారు అయ్యారు. వారిని హెచ్చించాడు దేవుడు. ఏమండి? కనుక మరి జ్ఞానంతో ఆయన ఏం చేశాడు? ఉప్పొంగిపోయాడు. ఆయన జ్ఞానంతో ఉప్పొంగిపోయి ఇతర స్త్రీలను వివాహం చేసుకుని దేవుని చిత్తంలోంచి వైదొలిగిపోయాడు. కనుక అందుకని ఆయన హెచ్చింపబడినటువంటి ఆయన మరలా తగ్గించబడినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవుస్తున్నాయి. కనుక ఇక్కడ యోబు గారు టూకీగా చెప్పేది ఏంటంటే, నా స్నేహితులకు నీవు జ్ఞానాన్ని మరుగు చేసేది కనుక వారు హెచ్చింపు లేదు. ఈరోజు మన దైవ సేవకులు అనేక మంది దైవ కార్యాలు చేయగలుగుతున్నారంటే జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. జ్ఞానాన్ని అనుగ్రహించాడు కనుకనే వారు ఎలాగున్నారని చెబుతున్నాడు ఈయన. ఎలాగున్నారంటున్నాడు అంటే హెచ్చించబడి ఉన్నారు అని అంటున్నాడు. కనుక మరి యోబు గారి స్నేహితులకి దేవుడు జ్ఞానాన్ని మరుగు చేశాడు. ఇప్పుడు జ్ఞానం ఎవరి ద్వారాగా చెప్పాలనుకుంటున్నాడు? దేవుడు యోబు గారి ద్వారాగా చెప్పాలనుకుంటున్నాడని తన స్నేహితులకి ఒక సవాల్ విసిరాడు ఆయన. ఆ సవాల్కి వీళ్ళందరూ కూడా మరి లోబడినట్లుగానే కనబడుతుంది. ఎవడు తన స్నేహితులకు దోపుడు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. 6వ వచనం, ఆయన నన్ను జనులలో సామెతకాస్పాదముగా చేసి ఉన్నాడు. నలుగురు నా ముఖం మీద ఏం చేశారట? ఉమ్మి వేయుదురు. ఏమండి? నలుగురు నా ముఖం మీద ఏం చేస్తారంటున్నారు? ఆయన ఉమ్ము వేయడం అది ఎంత అవమానకరం ప్రియులారా. ఈరోజు కూడా ఒకరినొకరు చూసుకుని కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు తలెత్తుకునేలా ఉన్నటువంటి సమాజంలో మనము జీవనాన్ని చేస్తున్నాం. కనుక ఇతరులకు మనం ఇబ్బందిగా ఉండకూడదు. ఏనా? ఇంకా కింద ఏమంటున్నారో చూద్దాం. యోబు గారు మరి మాటల ద్వారాగా దేవుడు మనల్ని ఎలా సిద్ధపరుస్తున్నాడో మనం చదువుదాం. నీటు నలుగురు నా ముఖం మీద ఉమ్మి వేదురు, నా కనుదృష్టి దుఃఖము చేత మందమైన నా అవయవములన్నీ కూడా నీడవలే ఆయను. ఎండకి నీడ ఎలాగైతే వెళ్తుందో నేను కూడా అలాగైపోయాను. యథార్థవంతులు దీన్ని చూసి ఆశ్చర్యపడుదురు. ఏమండి? నిర్దోషులు భక్తిహీనుల స్థితిని చూసి కలవరపడుదురు. నిర్దోషులు భక్తిహీనుల స్థితిని చూసి ఏం చేస్తారట? కలవరపడతారు. కారణం ఏంటంటే ఆడేమో భక్తిహీనుడు, వాళ్ళకేమో ఏమీ ఉండదు. అయినా సరే వీళ్ళు ఎలా గొప్పవారు అవుతున్నారు, వీళ్ళు ఎలా ఉన్నత స్థితిలో ఉండగలుగుతున్నారని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఏమండి నిర్దోషులు భక్తిహీనుని చూసి ఏం చేస్తారట? కలవరపడతారట. మేమేమో ఇంత నీతిగా ఉంటున్నాము, మాకేమీ లేదు, వారు అంత అన్యాయంగా అక్రమంగా ఉంటున్నా వారు మరి సంపన్న స్థితిలో వారు ఎలా ఉండగలుగుతున్నారని యోబు గారు తనను చూసి ఈ మాటలో పలుకుతున్నట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఇంకా కింద ఏమంటున్నాడో మనం చూద్దాం. 9వ వచనం, అయితే నీతిమంతులు తమ మార్గమును విడక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమొందుదురు. యోబు గారు ఎలాంటి వారట? నిరపరాధి కనుకనే నేను అంతకంతకు బలమొందుతాను.
నేనే కాదు, నిరపరాధులుగా ఎవరైతే ఉంటారో వారు బలాన్ని పొందుతారు అని యోబు గారి ద్వారాగా, యోబు గారి స్నేహితుల ద్వారాగా నా దేవుడు ఈ లోకానికి ఒక మాటను మనకి పరిచయం చేస్తున్నాడు. ఎన్నో మాటలు మనకు పరిచయం చేశారు. మనల్ని బలపరుచుకోవడానికి నిరపరాధులుగా మనం ఉంటే అంతకంతకే ఈ సంవత్సరం కంటే మరొక సంవత్సరం, మరొక సంవత్సరం కంటే మరొక సంవత్సరం, సంవత్సరాలు మన జీవితంలో రావాలని అంటే నీతిమంతులుగా మనం ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. నిరపరాధులు అంటే ఈ చేతులు ఏ పాపము, ఏ దోషము, ఏమండి ఏ చెడులు చేయకుండా ఈ చేతుల్ని ఎవరైతే కాపాడుకుంటూ ఉంటారో వారే నిర్దోషులు అని వాక్యం మనకి సెలవిస్తుంది. పవిత్రమైన చేతులెత్తి ఏమండి ప్రభు ప్రార్థన చేయవారితో నువ్వు ఉండాలని ఆయనని మరి పౌలు గారు తిమోతిని అంటున్నట్లుగా మనకు కనబడుతుంది. 11వ వచనం, మీలో జ్ఞానవంతుడు ఒక్కడైనను నాకు కనబడలేదు అంటున్నాడు. చూడండి, మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయండి, మిమ్మల్ని నా యొద్దకు ఆహ్వానిస్తున్నాను. యోబు గారు ఆహ్వానిస్తున్నాడు అనమాట తన స్నేహితులు. ఏమని? మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయండి, మీలో జ్ఞానవంతుడు ఒకడైనా నాకు కనబడలేదు అంటున్నాడు. ఏమండి వీళ్ళ ముగ్గురు స్నేహితుల్లో ఎవరో కనపడలేదట యోబు గారికి? జ్ఞానవంతులు కనపడలేదు. అంటే వీళ్ళు ఇంకెలా ఉండడమే బోర్డు అంత కాలం ఉంది. కానీ ఈ వారికి ఇంకెలా ఉండి వారికి అంటాను. నువ్వు కూడా ఇంకెలా వారికి అంటున్నాను. యోబు గారు ఏమంటున్నారు? మీలో జ్ఞానవంతుడు ఒకడైనను నాకు ఏం చేయలేదట, కనబడలేదంటే వీళ్ళందరూ ఎలాగున్నారో చూడాలి. ఎలాగున్నారు? వీళ్ళు అజ్ఞానులుగా ఉన్నారు. అందుకని యోబు గారు వీళ్ళకి జ్ఞానోపదేశాన్ని చేస్తున్నాడు. ఇంకేమన్నాడో చూద్దాం. నా దినములు గతించును, నా యోచన నిరర్ధకమైన, నా హృదయ వాంఛభంగమైన, రాత్రి పగలనియు చీకటి కమ్ముటి వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనను నాకు ఉండిన ఎడల. యోబు గారికి ఆశ ఏదైనా ఉండిన ఎడల ఏమంటున్నాడు ఆయన? పాతాళము ఇల్లు అను ఆశయే. ఎందుకంటే తను ఉన్నటువంటి నివాసము, తాను జీవించాలనుకున్నటువంటి గృహము, ఆయనకి ఇచ్చినటువంటి అవన్నీ మరి లేవు కదా. ఇప్పుడు ఏమన్నాడు? ఆశ ఏదైనా నాకు ఉండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అని ఆశ. మనం కూడా దేని మీద ఆశ పెట్టుకోవాలి? ఇప్పుడు పాతాళం మీద ఆశ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళేది పరలోకానికి కాదు, ముందుగా ఎక్కడికి వెళ్తాం మనము? ఆ పాతాళం కొరకు ఆశ పెట్టుకోవాలి. పాతాళం కొరకు ఆశ పెట్టుకునేవాడు ఇంకొకడు కూడా ఉన్నాడు. పాతాళం కూడా ఆశ పెట్టుకుంటుందంటే ఎవరిని? తప్పులు పాపాలని వీళ్ళందరినీ చేసేది పట్టుకోవడానికి వాళ్ళందరినీ పాతాళం ఎదురు చూస్తుందని మనకి యెషయా గ్రంథంలో కొన్ని మాటలు మనకి కనబడుతూ ఉంటాయి ప్రియులారా. ఇప్పుడు యోబు గారు ఆశ ఏమంటున్నాడు? ఎందుకంటున్నాడు? ఎందుకనంటే ఇంకా ఆయన పైకి వెళ్తాను, మరలా నేను తిరిగి నా బిడ్డలను పొందుకుంటాను, మరలా దేవుడు నన్ను దీవిస్తాడు అన్నటువంటి ఆ ఆలోచనలు ఆయనకి లేవు ఇంకా. ఎందుకనంటే ఆయనకు ఒకే ఒక ఆశ ఉంది, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానంటే పాతాళానికి వెళ్తాను. ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. పరలోకానికి వెళ్తాను అన్నటువంటిది కాదు. పరలోకానికి వెళ్ళాలంటే ముందు మనం సంపాదించుకోవాల్సింది ఈ లోకంలో. ఏమండి పరదేశకు వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. మన పూర్వీకులు అందరూ అలాగే పరదేశంలో ఉన్నారు, యాత్రికులుగా బ్రతికారని మనకి ఎన్నో సందర్భాలు మనకి సెలవిస్తూ ఉంటాయి ప్రియులారా. కానీ ఈ సందర్భాలు మనం చూస్తున్నాడు. ఆశ ఏదైనా నాకు ఉండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే, చీకటిలో నా పక్క పరుచుకొనిచున్నాను. మరి యోబు గారు ఏమంటే ఇన్ని సంవత్సరాలు కొన్ని దినాలు మరి ఎక్కడ ఆయన సంచారం చేశారు? చీకట్లోనే నా దినాలను గడుపుతాను అన్నాడు, చీకట్లోనే నా పక్క పరుచుకున్నాను అన్నాడు. ఇప్పుడంటే మనకు బోల్డ్ అంతా అన్నీ అవైలబుల్గా వచ్చేసినాయి. కరెంటు, ఏమండి ఇన్వర్టర్లు, ఏమండి ఏమి లేకపోయినా అన్నీ మనకి అన్నీ ఎలాగ ఉన్నాయంటే వాల్యుబుల్గా ఉన్నాయి. పాపం అప్పుడు ఆ సమయంలో వారికి అలా లేవు. కానీ చీకటిలో నా పక్క పరుచుకున్నాను, నీవు నాకు తండ్రివని గోతుతోను. యోబు గారి తండ్రి ఎవరు అంటున్నారు? ఆయన నీవు నాకు గోతివని తండ్రితోను, నీవు నాకు తల్లివని చెల్లివని పురుగుతో నేను మనవి చేసుకొనిచున్నాను. ఇక మరి ఇంకా ఆయనకు ఎవరు లేరు కదా, ఇంకా అందరూ ఇదైపోయారు, అందరూ దూరం అయిపోయారు, అందరూ ఎవరు లేరు. అందుకని ఇప్పుడు నాకు ఎవరైనా ఉన్నారు అని అంటే నా గోతేమో నాకు తండ్రి, ఏమండి పురుగు, నా తల్లి, నా చెల్లి అని నేను మనవి చేయుచున్నాను. ఎవరితో పోల్చుకుంటున్నాడో చూడాలి ఈయన. ఎవరితో పోల్చుకుంటున్నారు ఈయన? గోతితోనూ పురుగులతోని పోల్చుకుంటున్నాడు. నిజమైన సేవకుడు, నిజమైన భక్తుడు తనను తాను ఎలా ఎవరితో పోల్చుకుంటాడనంటే తనను తాను తగ్గించుకుని పోల్చుకుంటూ ఉంటుంటాడు. నిజమైన సేవకుడు, నిజమైన పనివాడు, నిజమైన ఏమండి దేవుడు పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ ఎలాగ ఉంటారని అంటే ఇదిగో తగ్గువాటి యందు ఆసక్తులుగా ఉంటారు. యోబు తన జీవితం అయిపోయింది. ఇక
నా జీవితం అయిపోయింది, ఇంక ఏమీ లేదు. కనుక ఇప్పుడు నాకు ఆశ ఏదైనా ఉంటే ఇదిగో పాతాళము, గొయ్య, పురుగు ఇవే నాకు అని మరి దేవునితో మనం చేసుకున్నట్లుగా మనకు కనబడుతున్నాయి. ఇంకేమన్నాడు చూడండి, నాకు నిరీక్షణ ఆధారము ఏది, ఇక మరలా నాకు నిరీక్షణ ఆధారం అనేటువంటిది లేదు. నాకు ఇచ్చినటువంటి సమయము అయిపోయింది, ఇక నాకు నిరీక్షణతోటి ఆశతోటి పని లేదని తనను తాను నియంత్రించుకుంటున్నాడు. నాకు నా నిరీక్షణ ఎవరికి కనబడును, ఒకవేళ నేను నిరీక్షణ పెడదాం అనుకుంటే నా నిరీక్షణ ఎవరికి కనబడుతుంది, కనబడదు అంటున్నాడు. కానీ ఈరోజు మనకి నిరీక్షణ ఆధారం ఉంది, మన నిరీక్షణ ఉంది. మనం అందరం పరలోకానికి వెళ్తాం, తండ్రి అయినటువంటి దేవుణ్ణి చూస్తాం, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని మనం చూస్తాం. ఏమండి, వీళ్ళందరితో మనం సహవాసం కలిగి ఉంటాము, మన భక్తులందరినీ చూస్తాము. దేవుని కొరకు అపోస్తులు బ్రతికారు, వాళ్ళందరినీ మనం చూస్తాం. పేతురు గారిని చూస్తాం, ఏమండి పౌలు గారిని చూస్తాం, ఏమండి అందరికీ పితామహుడు, విశ్వాసానికి పితామహుడు అబ్రహాం గారిని చూస్తాం, ఏమండి ఏలియా గారిని చూస్తాం. ఏంటి ఇదంతా మనకు ఒక నిరీక్షణ ఆధారం ఉంది. మరి యోబు గారికి అలా లేదు కదా. నా నిరీక్షణ ఆధారం ఏది, నా నిరీక్షణ ఆధారం ఎవరికి కనబడును, ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్ద దిగుచున్నది, ధూళిలో కూడా నాకు విశ్రాంతి లేదంటున్నారు ఆయన. ఎక్కడ చూసినా నాకు విశ్రాంతి, నిరీక్షణ ఇవేమీ నాకు లేకుండా అయిపోయినవి అని యోబు గారు ఇగో తన స్నేహితుల ద్వారాగా ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. యోబు గారు ఇప్పటి వరకు మనతో ఎవరు మాట్లాడారు, యోబు గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడించారు, దేవుడు మాట్లాడించాడు. ఆయన నిమిత్తము ఏది సిద్ధమయ్యిందో చెప్పాడు ఆయన. ఈరోజు మన నిమిత్తము దేవుడు సర్వాన్ని మనకు సిద్ధం చేసి, నా కొరకు బ్రతకండి నాయన, నేను మీకు పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాను, ఇదిగో మీరుండే స్థలంలో నేను ఉండేలాగిన మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, నేను పరలోకానికి వెళ్తున్నానని యేసుక్రీస్తు వారు తన శిష్యులకి మరి తెలియజేసి మరి పరమునకు వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఈరోజు కూడా మరి దేవుడు అందిస్తున్నటువంటి జ్ఞానం కొరకు మనం సిద్ధపడుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే పనులు మీరు నేను ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక మోషేబు ప్రార్థనతో మనం ఈ కార్యాన్ని ఉదయకాలపు రాత్రికాలపు కుటుంబ ప్రార్థనని ఉదయకాలం ద్వారా ముగించుకుందాం. మాకు అంతే గసి మీకు అంతే మంటే మీకు అంటే ఇంటి కట్టండి వాకండి మన వాకండి నేను విన్ను ఇటు పెరగాలి మరొద్దు అంతరంగంలో ఫైన్లా చూడండి ఇటు కట్టండి వాకండి మన రాత్రులు ఉంటున్నాం మీకు ఎంత వనలు తెలియదు ఇంకా దాన్ని ఆడవాళ్ళు గారు దాన్ని ముట్టు బహత బండి వేసుకృష్ణాడు పెట్టిన పరచండి ప్రార్థన పల్లె మమ్మీ రోటరీ కదండి వాకి నుంచి చదువుతాను మమ్మల్ని సిల్లా చేసింది అంతవరకు రోటరీ కదండి వాకింగ్ చదువుతాను మమ్మల్ని తెసిలా చేసింది అంతవరకు రోటరీ కదా వాకింగ్ చదువుతాను తండ్రి మీద సత్నికి అనేసి ఎంత తండ్రి ఇంకా చంద్రకులు అన్న ముట్టి వేసుకుని ఈ రోటరీ కదండి రోగుతాను తండ్రి 17వ జీని ఎత్తుకోవచ్చు కదండి మీదనే సత్ని అనేసి అంతగా అనేది ఈ రోటరీ కదండి ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి ఉదయకాల సమయంలో రాత్రికాలపు కుటుంబ ప్రార్థన ఈ రీతిగానైనా మీరు మాకు నాయన ముందుకు నడిపించినందులో కృతజ్ఞతలు తండ్రి. ఇవ్వబడిన ఈ కాలాన్ని సమయాన్ని మీ మహిమ కొరకు వాడడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ తండ్రి మరి యొక్క సమయంలో యోబు గ్రంథం 17వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి, యోబు గారి ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ మహిమ కొరకు నిలబెట్టినందుకే కృతజ్ఞతలు తండ్రి. అవును దేవ, మీరు జ్ఞానాన్ని మరుగు చేస్తేనైనా మనుషులు ఎవ్వరూనైనా హెచ్చింపబడలేరు తండ్రి. ఈరోజు మనిషి హెచ్చింపబడుతున్నాడంటే మీరు జ్ఞానాన్ని వారికి ప్రసాదిస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు తండ్రి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ప్రభావ మీ జ్ఞానంతో తండ్రి లోకంలో జ్యోతులుగా హెచ్చింపబడుతున్నటువంటి నేను అనేక సేవక బృందాలని ఈ యొక్క సమయంలో నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నేను మా యొక్క ప్రియ దైవ సేవకులు రాజుగారిని బట్టి నాయన వారికి మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, తలాంతులను బట్టి, వారికి మీరు ఇచ్చినటువంటి తెలివిని బట్టి, నేను బుద్ధిని బట్టి, వివేకాన్ని బట్టి నేను మిమ్మల్ని కొనియాడుతూ స్తుతిస్తున్నాము తండ్రి. ఈ రోజు నేను అనేక మంది దైవ సేవకుల సమక్షంలో తండ్రి ఒక గొప్ప కార్యాన్ని తండ్రి ఇదిగో నాయన నేషనల్ బైబిల్ సెమినార్ అని తండ్రి కొంతమంది దైవ సేవకులు నాయన మరి నాయన వేటలపాలెంలో కార్యాన్ని నిర్వహిస్తూ ఉండగా మీ సహాయం వారికి అనుగ్రహించండి. అనేక మంది కూడినైనా అక్కడ వినిపిస్తున్నటువంటి జ్ఞానవాకులు వినడానికి నేర్చుకోవడానికి సహాయాలు తెచ్చండి. వారిలో మేము ఒకరిగా తండ్రి దైవ సేవకుల వర్తమానంలో తండ్రి మేము కూడా కుటుంబ సమేతంగానైనా అక్కడ మేము పాలుభాగాన్ని పొందుకోవడానికి సహాయాలు ద్వారాలను తెరవమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.
మీరు ఇచ్చినటువంటి జ్ఞానంతో తండ్రి ఈరోజు నాయన ఇంకా అనేకులు తండ్రి ప్రేరేపింపబడి తండ్రి నేషనల్ బైబిల్ సెమినార్లో తండ్రి ఈ పండగ సమయాల్లో తండ్రి నాయన ఎంత గొప్ప భాగ్యం నాయన తండ్రి నాయన మరొక చరిత్రను తిరగరాసేటువంటి బిడ్డలను మీరు పుట్టించారు ప్రభు. అంతటి జ్ఞానాన్ని నీ బిడ్డలకి, అంతటి సామర్థ్యాన్ని నీ సేవకులకి, అంతటి నాయన తండ్రి అంతటి గొప్ప స్థాయిని నీ సేవకులకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. సేవకుల చేతిలో ఉన్నటువంటి అనేక ఆత్మలు తండ్రి మీ కుమారుని యొక్క స్వారూప్యంలోనికి నాయన తీర్చిదిద్దడానికి సేవకులు పడుతున్నటువంటి ఆ యొక్క తపనను మీరు నాయన జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి యొక్క ఈ సమయంలో తండ్రి ఇన్ని గొప్ప పరిచర్య నాయన, ఇన్ని గొప్ప విలువలు ఉన్నాయని తండ్రి, మర్మాలు ఉన్నాయని తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మరలా ఇంకా ఈ ఉదయకాల సమయంలో జరగబోతున్నటువంటి నాయన కొద్దిపాటి పరిచర్యను కూడా మేము జ్ఞాపకం చేసుకుని మాకు మంచి సమయాన్ని, మాకు మంచి కాలాన్ని, తరుణాన్ని నాయన అనుగ్రహిస్తున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాయన మరి యొక్క సమయంలో తండ్రి జరుగుతున్నటువంటి యొక్క పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారిని అందరినీ మీ మహిమ కొరకు నిలబెట్టమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం దేవా. అలాగే తండ్రి మరి యొక్క సమయంలో మా యొక్క ఓదురు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు ప్రభు సంఘాలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్యను నాయన మీ మహిమ కొరకు నాయన తండ్రి మా యొక్క మీకు మహిమకరంగాను, మాకు దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను జరిగించమని, నడిపించమని తండ్రి. మరి ఉదయకాల సమయంలో మేము చేతాలు పెడుతున్న పనులన్నింటిలో మీ సహాయాలు తెచ్చమని, ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలు మీరు దీవించమని, ఆశీర్వదించమని ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరు కొందలనైనా గాడ్ బ్లెస్ యు.